కడప జిల్లా జమ్మలమడుగులో 17 ఏళ్ల తర్వాత ఘనంగా ప్రారంభమైన పెద్దమ్మ తల్లి దేవరవైర ఉత్సవం ఆదివారం నాడు గ్రామోత్సవం నిర్వహించారు. ముద్దనూరు రోడ్లోని శ్రీ రాజరాజేశ్వరి ఆలయం నుంచి కలశాలు ఎత్తుకుని పాత బస్టాండ్, మెయిన్ బజార్, అంబాభవాని ఆలయం ద్వారా పండగ వాతావరణం పట్టణంలో వ్యాపించింది. కళాశాలలోని నీటితో పెద్దమ్మను అభిషేకం చేయడం జరిగింది. వాయిద్యాల, తప్పెట్ల సంగీతం, కలశాల ఊరేగింపు కలగకుండా పోలీసు జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రముఖ నిర్వాహకులు మాట్లాడుతూ ప్రజల సహకారంతో ఈ గ్రామోత్సవం విజయవంతంగా నిర్వహించబడిందని పేర్కొన్నారు. వాసాలు ఎనకీసు వాళ్ళను బ్రహ్మాండంగా అరేంజ్ చేసుకుంటాయి. అందరి సహకారంతో ఈ రోజు 22వ తారీఖున పండారు నిశ్చిత కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమంలో మొదటగా రాజరాజేశ్వరి అమ్మవారి కలశాలతో 1200 మంది కలశాలతో అభిషేకం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం అయిపోతాను. సాయంత్రం 4 గంటలకు గమ్మాంది నుంచి తీసుకొచ్చిన బండారును తీసుకురావాలంటే గ్రామ ప్రజలు, గ్రామ ప్రజలందరూ కలిసి పెన్నా నదిలో పోయి అక్కడి నుంచి పూజిస్తా బండారును తీసుకొచ్చి ధనలక్ష్మి థియేటర్లు, నిండామాకు, కన్యకాపతి, అమ్మావన్ దేవుల మీద ఉపనేరమ్మ చెట్టుకు కట్టడం జరుగుతుంది. రేపు ఉదయం నుంచి సన్నపానం తెచ్చి మన మారమ్మ దగ్గర, కోనేరమ్మ దగ్గర, పెద్దమ్మ దగ్గర, గంగమ్మ దగ్గర చందపాలను ఎక్కించి రేపు ఉదయం నుంచి చందపానం జరుగుతుంది. ఆ పాలను తీసుకుని పోయి పొలిమేరు దగ్గర దగ్గర అందరికీ ప్రజలందరికీ వినియోగం చేస్తుంది. ఈ కార్యక్రమం 3 రోజులు 23, 24, 25 చాలా పెడుతుంది. ఈ కార్యక్రమంలో ఈ రోజు మహిళలందరూ కూడా మంచి సహకారంతో, మంచి ఓపికతోటి విజయం చేస్తున్నారు. వాళ్ళకే వాళ్ళు ఆ పొద్దున్న తల్లి, పుణ్యమ్మ తల్లి, పుణ్యరమ్మ తల్లి, తల్లి ఆశీస్సులు ఉన్నాయి. అంటే ఇంట్లో కూడా జరుగుతున్నాయని మేము ఆశిస్తున్నాం. అలాగే 2 రోజుల కార్యక్రమం 28వ తేదీ పెద్దమ్మ ఇస్తా, 1వ తేదీ పెద్దమ్మ ముందాం ఇస్తా. సాయంత్రం 12 తర్వాత రాత్రి 12 పెద్దమ్మలో ఇన్ని విధాలు మీ దాంట్లో అందజేయాలని, అందరూ మీసాలు కావాలని ప్రతి ఒక్కరు ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా సహకరిస్తున్నారు. మా ఇంటి వాళ్ళు, ప్రజలు అందరూ ఈ సహకారంతో